నమస్కారం. బీఆర్ఎస్ బీజేపీ పార్టీలు 10 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేశాయన్నారు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల రోడ్లో ఎంపీ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చింతకుంట విజయరామరావు సారథ్యంలో కార్నర్ మీటింగ్ను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు మాట్లాడుతూ బీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు, ఎమ్మెల్యేలు చింతకుంట విజయరామరావు, వివేక్ తదితరులు పాల్గొని ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి ఓటు అడిగే నైతిక హక్కు లేదని, బీజేపీ అభ్యర్థి మాటలు కోటలు తప్ప చేసేది ఏమీ లేదని, బీజేపీ పార్టీ మోడీ అమిత్ షా ఇద్దరితో నడుపుతున్నారని, ఇతరులకు అవకాశం ఇవ్వడం లేదని అన్నారు. జేపీ నడ్డాకు కాంగ్రెస్ రాహుల్ గాంధీని విమర్శించే నైతిక హక్కు లేదని అన్నారు. పదవి త్యాగం చేసిన ఘనత రాహుల్ గాంధీ కుటుంబానికే దక్కుతుందని అన్నారు. బీజేపీకి ఓటు వేస్తే అదానీ, అంబానీ లాంటి వారికే మేలు జరుగుతుందని అన్నారు. యువతను, రైతులను, మహిళలను మోసం చేసిన పార్టీ బీజేపీ అని, భారత రాజ్యాంగాన్ని అవమానపరిచిన బీజేపీ పార్టీ నడ్డా ఓటు ద్వారా బుద్ధి చెప్పాలని అన్నారు. కేంద్రంలో 10 ఏళ్ల పరిపాలనలో ఏం చేశారో చెప్పకుండా ప్రజలకు అబద్ధాలు చెప్తున్నారని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ పార్టీలకు ఓటు వేస్తే శూన్యమని అన్నారు. ఖచ్చితంగా 6 గ్యారంటీ పథకాలతో 5 అమలు చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. రైతు బంధు ఆపేది లేదని, రైతులకు ఎకరానికి 7,500 రూపాయలు త్వరలోనే అందించనున్నట్లు తెలిపారు. రైతులకు రుణమాఫీ, నష్టపరిహారం విషయం కాంగ్రెస్ కట్టబడి ఉందని అన్నారు. పత్తిపాక రిజర్వాయర్ నిర్మాణం చేసి ఈ ప్రాంత రైతులకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించే అవకాశం ఉందని అన్నారు. దేశ చరిత్రలో కులగణనను మొదలుపెట్టింది కేవలం కాంగ్రెస్ పార్టీయే అని అన్నారు. కులగణనతో బడుగు బలహీన వర్గాలకు మేలు చేసే విధంగా చూస్తామని అన్నారు. పెద్దపల్లి జిల్లాకు సంబంధించి నా సహకారం పూర్తి స్థాయిలో ఉంటుందని, కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భరోసా ఇప్పించడం జరిగింది. మగవాళ్ళందరూ కూడా కొడుతున్నారు. చెప్పండి, మీరు ఎందుకు కొడుతున్నారు? ఈ స్కీమ్ కేవలం ఆడవాళ్ళే, మహిళలకే. మగవాళ్ళు ఎక్కడ కూడా దగ్గర పోవద్దు. ఎందుకంటే మీరు పోయిందంటే వీళ్ళందరూ కూడా కొన్ని మీ పైసలు వృధా అయితే మీరు ఇక్కడే మగవాళ్ళని ఎక్కడ కూడా మహిళల దగ్గర రానియొద్దని చెప్పి మీరు అందరికీ కోరుతున్నారు. మొన్న ఒక మీటింగ్ వెళ్ళినప్పుడు ఒక మహిళ అడిగింది, సార్ మీ గ్యారెంటీలు మొత్తం ఇంప్లిమెంట్ చేయలేదు, కేసీఆర్ అడుగుతున్నాడు, ఏం సంగతి అని. అయితే వారికి ఒక్కటే విషయం చెప్పిన, అమ్మ మహిళ గర్భిణి అయిపోయినప్పుడు ఉండాలని చెప్పి మీ అందరికీ కూడా ఆలోచిస్తుంది. ఈరోజు మట్టజాల మీటింగ్ మీరు చూస్తున్నారు. బీజేపీ ఏదైతే వాగ్దానాలు చేస్తామో, మొన్న మోడీ గారు ఒక్కొక్క అకౌంట్లో 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు. ఇచ్చినామా? ఎక్కడ 15 లక్షల రూపాయలు చూడలేదు. మనందరికీ సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు. నేను ఈరోజు గ్యాస్ డీలర్స్తో మాట్లాడడం జరిగింది. కేవలం మన గ్యాస్ నంబరు, ఆధార్ కార్డు నంబరు సరిగ్గా లింక్ చేస్తే వారికి పైసలు రాలేదు. మన పార్లమెంట్ అభ్యర్థి అయితే పెద్దపల్లి నుండి ఇన్ఛార్జిగా నిలుస్తున్నటువంటి సోదరుడు శ్రవణ్ గారిని మాట్లాడాల్సిగా కోరుతాం. మరి మాకు ఈ యొక్క గ్రామ పంచాయతీగా మార్చాలని మా సుగ్రాంపల్లి సోదరులు, మా సుగ్రాంపల్లి అక్కలు, పూసాల అక్కలు, శాస్త్రీనగర్ అక్కలు అందరూ కూడా వాళ్ళ
గుండె నిండా ఉన్నటువంటి మనసులో ఉన్నది మార్చాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి మా ఆర్డబ్ల్యూఎస్ ఆఫీసు మరి ఇప్పటికే మీ ఆధ్వర్యంలో మీ దయ వల్ల మా సుల్తానాబాద్కు మరి కేవలం ఒక పిల్ల ఉంటే ఆధార్లో నామోదు చేసుకోవాలంటే ఇద్దరితో అవకాశం ఉపన్యాసాన్ని ముగిస్తూ ఉన్నాను. జై కాంగ్రెస్, విజయనగర నాయకత్వం, విజయనగర నాయకత్వం, చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. ధన్యవాదాలు. రాజు, మన వాటోలు రాలేదు, ఇంకా అబ్బాయి గౌడు వాటోలు రాలేదు, ఇంకెప్పుడు వస్తారు? బిర్జి కృష్ణ గారు, మీ వాటోలు రాలేదు, ఇంకా తొందరతో. మన్మడు ఆయన మన కాంగ్రెస్ అభ్యర్థి, మీ కొడుకు లాంటి వారు. ఎట్లయితే మీరు మా నాన్నగారికి ఎలక్ట్ చేస్తారో, నాకు కూడా ఎలక్ట్ చేస్తారో, ప్రజాసేవ చేయడానికి మేము వచ్చాము. ఈ ఎలక్షన్ కేవలం ఎవరు ప్రజాసేవ చేస్తున్నారో, ఎవరు పైసలు ప్రజల పేరుచ్చి రమ్మను కొంచెం అన్న ఇంకెవరైనా ఉన్నారా? ఎవరు లేదు మీ వానాను అలా ఈ అన్న కొంచెం కన్నది కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి సోదరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రేణుకా రాయనర్స్ గారికి, వారితో పాటు ముప్పిరితోట మాజీ ఉప సర్పంచ్ లక్షయ్య ముదిరాజు గారికి, వర్గాలే కానీ, బడుగు వర్గాలే కానీ, మైనారిటీ వర్గాలే కానీ, ఉన్నత వర్గాలకు సంబంధించిన పేదవారి గొంతుగా వారి గొంతుకై నిలబడే అవకాశం ఇవ్వమని మీ అందరినీ కూడా కోరుతూ, మీ 13వ తారీఖు ఇంకా 5 రోజుల తర్వాత ఉంది. ఈ 5 రోజుల తర్వాత ఎన్నిక ఉన్నది. మీరందరూ చేతి గుర్తుకు ఓటేయండి. మా సోదరులు విజయరమణారావు గారు పోరాటంలో ఎన్నికకు ఓడు. రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఖజానాకి డబ్బులు వస్తాయి. ఇసుకకు సంబంధించిన పెద్దోళ్ళు అడిగింది, ఖజానాకి రావాలి, ఇంకేది చేయాలంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునేది లేదు, ఇక్కడ ఇసుక నడిచేదే లేదు, ఇసుక ఫ్రీ ఇవ్వాలి అని చెప్పి మాతో కూడా చెప్పించి మొత్తం ఆపించేసి, దాని విషయంలో రాజీ లేకుండా ఈరోజు మన ప్రాంతానికి సంబంధించిన సమస్య. ఇంకొక విషయం చెప్పి నేను ఊరుకుంటా. ఈరోజు ఇసుకకు సంబంధించిన అంశం విషయంలో రాజీ లేకుండానే మేము ముందుకు తీసుకెళ్తాం. కరెంటు విషయానికి వస్తే అత్యధిక శాతంతో గత సంవత్సరం అంటే టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఇచ్చిన దానికంటే కరెంట్ ఎక్కువ కొనుగోలు చేసి ఇస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అంతపూర్వకమైన ట్రిప్పుల కంటే ఎక్కువ ఇప్పుడు ట్రిప్పులు తక్కువైపోయాయి. అయినా కానీ ఉష్ణోగ్రత వేడి ఏ విధంగా ఉంది, కరెంట్ ఉపయోగించుకునే మా సోదరులు ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ ఎక్కువ స్థాయిలో ఉపయోగిస్తున్న తరుణంలో అక్కడక్కడ ట్రిప్ అవుతుండొచ్చు. దాన్ని పట్టుకొని నాకు కరెంటు పోయింది, కరెంటు పోకు నాకు కరెంటు పోయిందని గత సంవత్సరం క్రితం వారి ప్రభుత్వంలో అనేక సందర్భాల్లో ట్రిప్ అయితే వారి గొప్పలు చెప్పుకున్నారు. ఈరోజు దానికంటే 10 రేట్లు తక్కువగా ట్రిపుల్ అయ్యే ప్రభుత్వ యంత్రాంగాన్ని నడిపిస్తూ ఉన్నాం. అత్యధిక శాతం కరెంట్ ఇస్తూ ఉన్నాం. కరెంటు విషయంలో ప్రకదారి పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ సందర్భంలో నేను మీ అందరినీ కోరుతా ఉన్నా, ఈ అన్ని మా బాధ్యత భాగంలో కరెంటుకు సంబంధించిన అంశం విషయంలో, రైతులకు నీళ్లు ఇచ్చే అంశం విషయంలో
ఈరోజు మీ ప్రాంతవాసులు మీ మున్సిపల్ పరిధికి సంబంధించిన 2-3 సమస్యలు చెప్పిన మున్సిపాలిటీ పరంగా తప్పకుండా మీరందరూ కోరుతున్న అంశాన్ని పరిశీలన చేసి, ఎందుకంటే నేరుగా ఈరోజు ఈ అంశాల విషయంలో మాట్లాడే అవకాశం ఉండదు కనుక ఎక్కడైనా అవకాశం ఉంటే ఎందుకు ఏ విధంగా చేయాలని అనేక సందర్భాల్లో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తూ ఉన్న సందర్భంలో మీరు చెప్పిన మీ ఆలోచనను దృష్టిలో పెట్టుకుంటాం. నేను కానీ మీ విజయరమణారావు గారు కానీ వీలుంటే తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. కానీ ఈరోజు ఏదో మాటలు చెప్పి మాటల పరంగానే ఈరోజు ఓట్లు దండుకునే ప్రయత్నం చేయము. ఎందుకంటే 4.5 సంవత్సరాలు మొదటి దఫగా ఇంకా కాంగ్రెస్ పార్టీనే ఉంటుంది కనుక ఇచ్చిన పాటపై నిలబడే ప్రయత్నం చేస్తుంది కనుక ఆ ప్రయత్నాలను ముందుకు సాగే ప్రయత్నంలో నేను మరొకసారి వంశీకృష్ణ గారికి ఓటేసి గెలిపించాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతూ పెద్ద మెజారిటీతో మీ విజయన్న కంటే మెజారిటీ ఎక్కువ రావాలి. మీ ఎన్నిక అనుకోండి, రేపు మీ ఎన్నిక రేపు గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ పరిధిలో ఎన్నికలు ఉంటాయి కనుక ఆ నాయకత్వాన్ని ఏ విధంగా పెంపొందిస్తే అదే మనకు మేలు జరిగే అవకాశం ఉంటుంది కనుక మీరు వంశీకృష్ణ గారిని చేతి గుర్తుకు 13వ తారీఖు నాడు పెద్ద సంఖ్యలో వచ్చి గెలిపించాల్సిందిగా మీ అందరినీ కోరుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రేణుకా రేణుకా రాయనర్స్ గారు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో మీ టైం అసలు వేస్ట్. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, విజయన్న గారికి, వివేక్ గారికి, మోహన్ గారికి, ఇక వేదికపై మీద అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కుట్రలు వేసినా మీరందరూ కాంగ్రెస్ జెండా గట్టిగా పట్టుకొని నుంచిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాడు మీ అందరికీ పేరు పేరున నమస్తే. ఇప్పుడే నీటి సమస్య గురించి మాట్లాడుతుంటే కాకా వెంకటస్వామి గారు గుర్తొచ్చింది. ఎందుకంటే మొదటిగా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ప్రపోజ్ చేసి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి మన పెద్దపల్లి ప్రాంతానికి తాగునీటి సమస్యని పరిష్కరించాలని చెప్పి అప్పుడు ఏదైతే ప్రపోజల్ పెట్టినరో 10 సంవత్సరాల క్రితం టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చి ఆ ప్రాజెక్టు రద్దు చేసి ఇంజనీర్లందరినీ పక్కకు పెట్టి ఆయననే ఇంజనీరింగ్ టోపీ పెట్టుకొని మొత్తం రీడిజైన్ చేసి కొన్ని లక్షలాది కోట్లు తినేసిన ఘనత కేసీఆర్ గారిదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ పోరాటంలో కేసీఆర్ గారు చాలా అహంకారంగా మాట్లాడినాడు. అప్పుడు 2 ఎంపీ సీట్లు ఉన్నాయి, కేంద్రంలో మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పి మనందరికీ ఒక అబద్ధం చెప్పినాడు. మీ అందరూ ఒక విషయం గుర్తించాలా, గత 10 సంవత్సరాలు 10 పైన ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉండే కానీ వాళ్ళు పెద్దపల్లి ప్రాంతానికి ఏం సేవ చేశారని చెప్పి మీరందరూ ఆలోచించాలా, ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరందరూ గుర్తించాలి, 10 సంవత్సరాల క్రితం కూడా అప్పుడు మన వివేక్ గారు ఎంపీగా గెలిపించుకున్నారు, ఆశీర్వదించినారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 10 మంది పైగా పార్లమెంట్లో ధర్నా చేసి వాకౌట్ చేసి అక్కడ తెలంగాణ సాధించుకుందామని చెప్పి
అనేక పోరాటాలు చేస్తే అప్పుడు మన ప్రియతమ సోనియమ్మ తల్లి తెలంగాణ బిల్లు పాస్ చేసిందని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ అంశం చెప్పి మన పెద్దపల్లి ప్రాంతం ప్రజలని నమ్మించి గొంతు కోసిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడే విజయన్న గారు చెప్పినారు, మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారు మొన్న ధర్మపురిలో కూడా చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు గారు పదే పదే ప్రతి సభలో చెప్పినారు, పత్తిపాక రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఇక్కడ నిర్మిస్తాము, దాన్ని ఎవ్వరు ఆపలేరని చెప్పి నెక్స్ట్ టైం ఓట్లు కూడా అడగమని చెప్పి ధైర్యంగా శ్రీధర్ బాబు గారు ప్రజాముఖంగా తెలియజేసినారు. అది అయ్యేటట్టే పనిచేస్తాము, అది అమలు అయ్యేటట్టే పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సుల్తానాబాద్ ప్రజలకు అందరికీ పెద్దపల్లి ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. నేను గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వివేక్ గాంధీ కాకుండా అది కాకుండా నా వంతు సొంతంగా ఒక సంస్థ పెట్టి దాంట్లో 500 మందికి ఉపాధి కల్పించే అదృష్టం నాకు కలిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజాసేవ చేసే మనస్తత్వం ఉన్నది, ప్రజాసేవనే చేయాలని చెప్పి చిన్ననాటికెళ్ళి కాక నీడలో పెరిగిన మనిషిని, కాక ఆదేశాలను తీసుకొని కాకని స్ఫూర్తిగా తీసుకొని 10 మందికి మంచి చేశాలని చెప్పి ఉద్దేశం ఉందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి తెలియజేస్తూ, మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడనే ఉన్నారు, ఖచ్చితంగా మన ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత మారని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈ నిరుద్యోగాల సమస్య ఇకపై నా సమస్య అని చెప్పి మీ అందరికీ తెలుసు. నేను కూడా ఒక యువకుడిని, ఒక యువకుడికి ఉద్యోగం లేకపోతే ఆర్థికంగా మానసికంగా ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో నాకు తెలుసు. అందుకని కష్టపడి ఏదేమైనా ఇక్కడ సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగుల బాధ్యత నాదని చెప్పి మీరందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకో ముఖ్యమైన విషయం మనం అందరం గమనించాలి. బీజేపీ పార్టీ ముసుగేసుకొని అప్పుడు ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశంకి వచ్చిండ్రో ఆర్ఎస్ఎస్ కూడా ముసుగేసుకొని బీజేపీ పార్టీ ద్వారా వాళ్ళు ఆపరేషన్ చేస్తుందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాను. మనం అందరము అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే స్వాతంత్రం తెచ్చుకున్నాము. ఇప్పుడు కూడా మన భారతదేశాన్ని బండి పెట్టిన బీజేపీ నుంచి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. దయచేసి ఈసారి మన అమూల్యమైన ఓటు ఆలోచించి ప్రజాసేవ చేసే నాయకులకే వాడి వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ చిన్న ముచ్చట చెప్పి మీరందరూ ఒకసారి పెద్ద ఎత్తున మీరందరూ చేతులెత్తి నన్ను మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క భావించి నాకు ఆశీర్వాదం ఇస్తే కేంద్రంలో మీ గొంతులు అవుతాను, కేంద్రం నుంచి మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే బలం దొరుకుతుందని చెప్పి మీ అందరి కోరుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈవీఎం మిషన్ మీద నా నంబరు 3వ నంబరు. మీ అందరూ గుద్దుడికి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి కుర్చీ చేకాలని చెప్పి మీ అందరి చేత కోరుతున్నాను. మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మళ్ళొకసారి కోరుతుంటూ ముగిస్తాను. జై కాంగ్రెస్. ధన్యవాదాలు. కూడా సంపాదన లేదు. మేము కేవలము మా సొంత పైసలతోని మా సొంత కష్టంతోని మేము పనిచేసి ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేంద్రానికి మేము పన్ను కట్టడం, మేము దోచుకుంటున్నామని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. మీ అందరు తెలుసు, మొన్న నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో నిలబడినప్పుడు ఈడీ నా పైన రేడ్ చేయడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 నెలలు అయిపోయింది, ఏమి కూడా పీక్కోలేదు. ఈడీ ఏమి కూడా పీక్కోలేదు. నిజంగా ఏమని ఉంటే అధికారంలో మీరున్నారు, ఈడీ మీ చేతిలో ఉంది. మీరు ఎట్లయితే నా మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో నిజంగా ఏమని ఉంటే బయటికి తీసుకురండి. నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను అమిత్ షా గారిని. మీరు ఏమి కూడా చేసుకోలేరు ఈడీ నుంచి. నిజంగా ఈడీని సరిగా పని చేయాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే ఆంధ్ర కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేస్తారో, మిషన్ భగీరథలో లక్షలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తారో వాళ్ళ మీద మీరు ఈడీ చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని
ఈ ఎలక్ట్రల్ బాండ్స్ లో 450 కోట్ల రూపాయలు టిఆర్ఎస్ నాయకులు మింగినరు, తక్కిన అన్ని కూడా బీజేపీ నాయకులు మింగినరు. ఎందుకు ఇచ్చారు మీకు ఈ లంచాలు? ప్రజలు ప్రశ్నించాలి. మేము ఇదే ప్రశ్నిస్తున్నాము. మీరు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏదైతే కాళేశ్వరం మిషన్ భగీరథలో సంపాదించినారో ఆ పైసలన్నీ కూడా బీజేపీ నాయకులు తీసుకున్నారు, టిఆర్ఎస్ నాయకులు తీసుకున్నారు. నిజంగా దమ్ముంటే బీజేపీకి మేము ప్రశ్నిస్తున్నాము, రేడు చేయండి వాళ్ళ మీద. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైసలు దోచుకున్నారో వాళ్ళ మీద రేడు చేయాలని చెప్పి మీకు సవాల్ చేస్తున్నాము. ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే గడ్డం వంశీ నా కుమారుడు, కాకా మన్వడు, ఆయన మన కాంగ్రెస్ అభ్యర్థి, మీ కొడుకు లాంటి వారు. ఎట్లయితే మీరు మా నాన్నగారికి ఎలక్ట్ చేస్తారో నాకు కూడా ఎలక్ట్ చేస్తారో, ప్రజాసేవ చేయడానికి మేము వచ్చాము. ఈ ఎలక్షన్ కేవలము ఎవరు ప్రజాసేవ చేస్తున్నారో, ఎవరు ప్రజల పైసలు దోచుకున్నారో వాళ్ళ మధ్య ఉంది. మీరందరూ కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు మేము సేవ చేసిన కుటుంబము. మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకొని ఓట్ చేసి గడ్డం వంశీకృష్ణని గెలిపించారని చెప్పి వారిని మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మీరందరూ చేతులెత్తి గడ్డం వంశీకి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, విజ్జన్న గారికి, వివేక్ గారికి, మోహన్ గారికి, ఇక వేదికపై మీద అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కుట్రలు వేసినా మీరందరూ కాంగ్రెస్ జెండా గట్టిగా పట్టుకొని నుంచిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను మీ అందరికీ పేరు పేరున నమస్తే. ఇప్పుడే నీటి సమస్య గురించి మాట్లాడుతుంటే కాకా వెంకటస్వామి గారు గుర్తొచ్చింది. ఎందుకంటే మొదటిగా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ప్రపోజ్ చేసి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి మన పెద్దపల్లి ప్రాంతానికి తాగునీటి సమస్యని పరిష్కరించాలని చెప్పి అప్పుడు ఏదైతే ప్రపోజల్ పెట్టినరో 10 సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చి ఆ ప్రాజెక్టు రద్దు చేసి ఇంజనీర్లందరినీ పక్కకు పెట్టి ఆయననే ఇంజనీరింగ్ టోపీ పెట్టుకొని మొత్తం రీడిజైన్ చేసి కొన్ని లక్షలాది కోట్లు తినేసిన ఘనత కేసీఆర్ గారిదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ పోరాటంలో కేసీఆర్ గారు చాలా అహంకారంగా మాట్లాడినాడు. అప్పుడు 2 ఎంపీ సీట్లు ఉన్నాయి, కేంద్రంలో మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పి మనందరికీ ఒక అబద్ధం చెప్పినాడు. మీ అందరూ ఒక విషయం గుర్తించాలా, గత 10 సంవత్సరాలు 10 పైన ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉండే కానీ వాళ్ళు పెద్దపల్లి ప్రాంతానికి ఏం సేవ చేశారని చెప్పి మీరందరూ ఆలోచించాలా, ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరందరూ గుర్తించాలి, 10 సంవత్సరాల క్రితం కూడా అప్పుడు మన వివేక్ గారు ఎంపీగా గెలిపించుకున్నారు, ఆశీర్వదించినారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 10 మంది పైగా పార్లమెంట్లో ధర్నా చేసి వాకౌట్ చేసి అక్కడ తెలంగాణ సాధించుకుందామని చెప్పి అనేక పోరాటాలు చేస్తే అప్పుడు మన ప్రియతమ సోనియమ్మ తల్లి తెలంగాణ బిల్లు పాస్ చేసిందని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ అంశం చెప్పి మన పెద్దపల్లి ప్రాంతం ప్రజలని నమ్మించి గొంతు కోసిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడే విజయన్న గారు చెప్పినారు, మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారు మొన్న ధర్మపురిలో కూడా చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు గారు పదే ప్రతి సభలో చెప్పినారు, పత్తిపాక రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఇక్కడ నిర్మిస్తాము, దాన్ని ఎవ్వరు ఆపలేరని చెప్పి
నెక్స్ట్ టైం ఓట్లు కూడా అడగమని చెప్పి ధైర్యంగా శ్రీధర్ బాబు గారు ప్రజాముఖంగా తెలియజేసినారు. అది అయ్యేటట్టే పనిచేస్తాము, అది అమలు అయ్యేటట్టే పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సుల్తానాబాద్ ప్రజలందరికీ పెద్దపల్లి ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. నేను గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వివేక్ గాంధీ కాకుండా అది కాకుండా నా వంతు సొంతంగా ఒక సంస్థ పెట్టి దాంట్లో 500 మందికి ఉపాధి కల్పించే అదృష్టం నాకు కలిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజాసేవ చేసే మనస్తత్వం ఉన్నది, ప్రజాసేవనే చేయాలని చెప్పి చిన్ననాటికెళ్ళి కాక నీడలో పెరిగిన మనిషిని కాక ఆదేశాలను తీసుకొని కాకని స్ఫూర్తిగా తీసుకొని 10 మందికి మంచి చేశాలని చెప్పి ఉద్దేశం ఉందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి తెలియజేస్తూ, మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడనే ఉన్నారు. ఖచ్చితంగా మన ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత మారని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాడు. ఈ నిరుద్యోగాల సమస్య ఇకపై నా సమస్య అని చెప్పి మీ అందరికీ తెలుసు. నేను కూడా ఒక యువకుడిని. ఒక యువకుడికి ఉద్యోగం లేకపోతే ఆర్థికంగా మానసికంగా ఎన్ని కష్టాలు ఉంటాయో ఎన్ని బాధలు ఉంటాయో నాకు తెలుసు. అందుకని కష్టపడి ఏదేమైనా ఇక్కడ సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగుల బాధ్యత నాదని చెప్పి మీరందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకో ముఖ్యమైన విషయం మనం అందరం గమనించాలి. బీజేపీ పార్టీ ముసుగేసుకొని అప్పుడు ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చిండ్రో ఆర్ఎస్ఎస్ కూడా ముసుగేసుకొని బీజేపీ పార్టీ ద్వారా వాళ్ళు ఆపరేషన్ చేస్తుందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. మనం అందరము అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే స్వాతంత్రం తెచ్చుకున్నాము. ఇప్పుడు కూడా మన భారతదేశాన్ని బండి పెట్టిన బీజేపీ నుంచి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. దయచేసి ఈసారి మన అమూల్యమైన ఓటు ఆలోచించి ప్రజాసేవ చేసే నాయకులకే వాడి వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ చిన్న ముచ్చట చెప్పి మీరందరూ ఒకసారి పెద్ద ఎత్తున మీరందరూ చేతులెత్తి నన్ను మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క భావించి నాకు ఆశీర్వాదం ఇస్తే కేంద్రంలో మీ గొంతునవుతాను. కేంద్రం నుంచి మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే బలం దొరుకుతుందని చెప్పి మీ అందరికీ కోరుతూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈవీఎం మిషన్ మీద నా నంబరు 3వ నంబరు. మీ అందరూ గుద్దుడికి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి కుర్చీ చేకాలని చెప్పి మీ అందరితో కోరుతున్నాను. మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మళ్ళొకసారి కోరుతుంటూ ముగిస్తాను. జై కాంగ్రెస్. ధన్యవాదాలు. కూడా సంపాదన లేదు. మేము కేవలము మా సొంత పైసలతోని మా సొంత కష్టంతోని మేము పనిచేసి ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేంద్రానికి మేము పన్ను కట్టడం, మేము దోచుకుంటున్నామని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. మీ అందరు తెలుసు, మొన్న నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో నిలబడినప్పుడు ఈడీ నా పైన రేడ్ చేయడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 నెలలు అయిపోయింది, ఏమి కూడా పీక్కోలేదు. ఈడీ ఏమి కూడా పీక్కోలేదు. నిజంగా ఏమని ఉంటే అధికారంలో మీరున్నారు, ఈడీ మీ చేతిలో ఉంది. మీరు ఎట్లయితే నా మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో నిజంగా ఏమని ఉంటే బయటికి తీసుకురండి. నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను అమిత్ షా గారిని. మీరు ఏమి కూడా చేసుకోలేరు ఈడీ నుంచి. నిజంగా ఈడీని సరిగా పని చేయాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే ఆంధ్ర కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేస్తారో, మిషన్ భగీరథలో లక్షలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తారో వాళ్ళ మీద మీరు ఈడీ చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని ఈ ఎలక్ట్రల్ బాండ్స్ లో 450 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నాయకులు మింగిండ్రు, తక్కిన అన్ని కూడా బీజేపీ నాయకులు మింగిండ్రు. ఎందుకు ఇచ్చారు మీకు ఈ లంచాలు? ప్రజలు ప్రశ్నించాలి. మేము ఇదే ప్రశ్నిస్తున్నాము. మీరు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏదైతే కాళేశ్వరం మిషన్ భగీరథలో సంపాదించినారు ఆ పైసలన్నీ కూడా బీజేపీ నాయకులు తీసుకున్నారు, టీఆర్ఎస్ నాయకులు తీసుకున్నారు. నిజంగా దమ్ముంటే బీజేపీకి మేము ప్రశ్నిస్తున్నాము, రేడు చేయండి వాళ్ళ మీద. ఎవరైతే రాష్ట్ర ప్రభుత్వం ప్రజల పైసలు దోచుకున్నారో వాళ్ళ మీద రేడు చేయాలని చెప్పి మీకు సవాల్ చేస్తున్నాము. ఎక్కువ సమయం తీసుకోకుండా, ఎందుకంటే గడ్డం వంశీ
నా కుమారుడు కాకా మన్వడు, ఆయన మన కాంగ్రెస్ అభ్యర్థి, మీ కొడుకు లాంటి వారు. ఎట్లయితే మీరు మా నాన్నగారికి ఎలక్ట్ చేస్తారో నాకు కూడా ఎలక్ట్ చేస్తారో, ప్రజాసేవ చేయడానికి మేము వచ్చాము. ఈ ఎలక్షన్ కేవలము ఎవరు ప్రజాసేవ చేస్తున్నారో, ఎవరు ప్రజల పైసలు దోచుకున్నారో వాళ్ళ మధ్య ఉంది. మీరందరూ కూడా ఈ పెద్దపల్లి నియోజకవర్గానికి ఇన్ని సంవత్సరాలు మేము సేవ చేసిన కుటుంబము, మీరందరూ కూడా అది దృష్టిలో పెట్టుకొని ఓట్ చేసి గడ్డం వంశీకృష్ణని గెలిపించారని చెప్పి వారిని మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మీరందరు చేతులెత్తి గడ్డం వంశీకి ఆశీస్సులు ఇవ్వాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాం. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. గౌరవ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, విజయన్న గారికి, వివేక్ గారికి, మోహన్ గారికి, ఇక వేదికపై మీద అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఇక 10 సంవత్సరాలు ఎన్ని కష్టాలు పడ్డా, ఎన్ని కుట్రలు వేసినా మీరందరూ కాంగ్రెస్ జెండా గట్టిగా పట్టుకొని నుంచిన ప్రతి ఒక్క కార్యకర్తకి నా హృదయపూర్వక నమస్కారాలు, నా ధన్యవాదాలు. శిరస్సు నుంచి నమస్కరిస్తున్నాను మీ అందరికీ పేరు పేరున నమస్తే. ఇప్పుడే నీటి సమస్య గురించి మాట్లాడుతుంటే కాకా వెంకటస్వామి గారు గుర్తొచ్చింది. ఎందుకంటే మొదటిగా ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టు ప్రపోజ్ చేసి దానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టి మన పెద్దపల్లి ప్రాంతానికి తాగునీటి సమస్యని పరిష్కరించాలని చెప్పి అప్పుడు ఏదైతే ప్రపోజల్ పెట్టినరో 10 సంవత్సరాల క్రితం టిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చి ఆ ప్రాజెక్టు రద్దు చేసి ఇంజనీర్లందరినీ పక్కకు పెట్టి ఆయననే ఇంజనీరింగ్ టోపీ పెట్టుకొని మొత్తం రీడిజైన్ చేసి కొన్ని లక్షలాది కోట్లు తినేసిన ఘనత కేసీఆర్ గారిదని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, తెలంగాణ పోరాటంలో కేసీఆర్ గారు చాలా అహంకారంగా మాట్లాడినాడు. అప్పుడు 2 ఎంపీ సీట్లు ఉన్నాయి, కేంద్రంలో మెడలు వంచి తెలంగాణ తెచ్చుకున్నామని చెప్పి మనందరికీ ఒక అబద్ధం చెప్పినాడు. మీ అందరూ ఒక విషయం గుర్తించాలా, గత 10 సంవత్సరాలు 10 పైన ఎంపీ సీట్లు టీఆర్ఎస్ పార్టీకి ఉండే కానీ వాళ్ళు పెద్దపల్లి ప్రాంతానికి ఏం సేవ చేశారని చెప్పి మీరందరూ ఆలోచించాలా, ప్రశ్నించాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను. మీరందరూ గుర్తించాలి, 10 సంవత్సరాల క్రితం కూడా అప్పుడు మన వివేక్ గారు ఎంపీగా గెలిపించుకున్నారు, ఆశీర్వదించినారు. వారితో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీలు 10 మంది పైగా పార్లమెంట్లో ధర్నా చేసి వాకౌట్ చేసి అక్కడ తెలంగాణ సాధించుకోద్దామని చెప్పి అనేక పోరాటాలు చేస్తే అప్పుడు మన ప్రియతమ సోనియమ్మ తల్లి తెలంగాణ బిల్లు పాస్ చేసిందని చెప్పి ఈ సందర్భంగా ఒకసారి అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే తెలంగాణ అంశం చెప్పి మన పెద్దపల్లి ప్రాంతం ప్రజలని నమ్మించి గొంతు కోసిన టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఇప్పుడే విజయన్న గారు చెప్పినారు, మన ప్రియతమ రేవంత్ రెడ్డి గారు మొన్న ధర్మపురిలో కూడా చెప్పడం జరిగింది. శ్రీధర్ బాబు గారు పదే ప్రతి సభలో చెప్పినారు, పత్తిపాక రిజర్వాయర్ ప్రాజెక్ట్ ఖచ్చితంగా ఇక్కడ నిర్మిస్తాము, దాన్ని ఎవ్వరు ఆపలేరని చెప్పి నెక్స్ట్ టైం ఓట్లు కూడా అడగమని చెప్పి ధైర్యంగా శ్రీధర్ బాబు గారు ప్రజాముఖంగా తెలియజేసినారు. అది అయ్యేటట్టే పనిచేస్తాము, అది అమలు అయ్యేటట్టే పనిచేస్తామని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి తెలియజేస్తున్నాను. అదేవిధంగా మన సుల్తానాబాద్ ప్రజలందరికీ పెద్దపల్లి ప్రాంతంలో అనేక మంది నిరుద్యోగులు ఉన్నారు. నేను గత 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వివేక్ గారిది కాకుండా కాకా అది కాకుండా నా వంతు సొంతంగా ఒక సంస్థ పెట్టి దాంట్లో 500 మందికి ఉపాధి కల్పించే అదృష్టం నాకు కలిగిందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇది ఎందుకు చెప్తున్నానంటే ప్రజాసేవ చేసే మనస్తత్వం ఉన్నది, ప్రజాసేవనే చేయాలని చెప్పి చిన్ననాటికెళ్ళి కాక నీడలో పెరిగిన మనిషిని
కాక ఆదేశాలను తీసుకొని కాకని స్ఫూర్తిగా తీసుకొని 10 మందికి మంచి చేశాలని చెప్పి ఉద్దేశం ఉందని చెప్పి మీ అందరికీ మళ్ళొకసారి తెలియజేస్తూ, మీ అందరు నాకు ఆశీర్వాదం ఇస్తే, పెద్దలు శ్రీధర్ బాబు గారు కూడా ఇక్కడనే ఉన్నారు, ఖచ్చితంగా మన ప్రాంతానికి ప్రభుత్వ సంస్థలు తీసుకొచ్చే బాధ్యత మారని చెప్పి మీ అందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాడు. ఈ నిరుద్యోగాల సమస్య ఇకపై నా సమస్య అని చెప్పి మీ అందరికీ తెలుసు. నేను కూడా ఒక యువకుడిని. ఒక యువకుడికి ఉద్యోగం లేకపోతే ఆర్థికంగా మానసికంగా ఎన్ని కష్టాలు ఉంటాయో, ఎన్ని బాధలు ఉంటాయో నాకు తెలుసు. అందుకని కష్టపడి ఏదేమైనా ఇక్కడ సంస్థలు తీసుకొచ్చి ఇక్కడ నిరుద్యోగుల బాధ్యత నాదని చెప్పి మీరందరికీ సభాముఖంగా తెలియజేస్తున్నాను. మరి ఇంకో ముఖ్యమైన విషయం మనం అందరం గమనించాలి. బీజేపీ పార్టీ ముసుగేసుకొని అప్పుడు ఎట్లయితే బ్రిటిష్ వాళ్ళు మన భారతదేశానికి వచ్చిండ్రో, ఆర్ఎస్ఎస్ కూడా ముసుగేసుకొని బీజేపీ పార్టీ ద్వారా వాళ్ళు ఆపరేషన్ చేస్తుందని చెప్పి మీ అందరికి ఒకసారి గుర్తు చేస్తున్నాడు. మనం అందరము అప్పుడు కాంగ్రెస్ పార్టీ మద్దతుతోనే స్వాతంత్రం తెచ్చుకున్నాము. ఇప్పుడు కూడా మన భారతదేశాన్ని బండి పెట్టిన బీజేపీ నుంచి స్వాతంత్రం తీసుకురావాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. దయచేసి ఈసారి మన అమూల్యమైన ఓటు ఆలోచించి ప్రజాసేవ చేసే నాయకులకే వాడి వాళ్ళని గెలిపించుకోవాలని చెప్పి కోరుకుంటూ ఈ చిన్న ముచ్చట చెప్పి మీరందరూ ఒకసారి పెద్ద ఎత్తున మీరందరూ చేతులెత్తి నన్ను మీ ఇంట్లో చిన్న కొడుకు లెక్క భావించి నాకు ఆశీర్వాదం ఇస్తే కేంద్రంలో మీ గొంతునవుతాను. కేంద్రం నుంచి మన ప్రాంతానికి నిధులు తీసుకొచ్చే బలం దొరుకుతుందని చెప్పి మీ అందరికీ కోరుతూ, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈవీఎం మిషన్ మీద నా నంబరు 3వ నంబరు. మీ అందరూ గుద్దుడికి ఢిల్లీలో నరేంద్ర మోడీ గారి కుర్చీ చేకాలని చెప్పి మీ అందరి చేత కోరుతున్నాను. మీ ఆశీర్వాదం కావాలని చెప్పి మళ్ళొకసారి కోరుతుంటూ ముగిస్తాను. జై కాంగ్రెస్. ధన్యవాదాలు. కూడా సంపాదన లేదు. మేము కేవలము మా సొంత పైసలతోని, మా సొంత కష్టంతోని మేము పనిచేసి ఇప్పటి వరకు 10,000 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేంద్రానికి మేము పన్ను కట్టినాము. మేము దోచుకుంటున్నామని చెప్పి వాళ్ళు విమర్శిస్తున్నారు. మీ అందరు తెలుసు, మొన్న నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో నిలబడినప్పుడు ఈడీ నా పైన రేడ్ చేయడం జరిగింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ 5 నెలలు అయిపోయింది, ఏమి కూడా పీక్కోలేదు. ఈడీ ఏమి కూడా పీక్కోలేదు. నిజంగా ఏమని ఉంటే అధికారంలో మీరున్నారు, ఈడీ మీ చేతిలో ఉంది. మీరు ఎట్లయితే నా మీద ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారో నిజంగా ఏమని ఉంటే బయటికి తీసుకురండి. నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నాను అమిత్ షా గారిని. మీరు ఏమి కూడా చేసుకోలేరు ఈడీ నుంచి. నిజంగా ఈడీని సరిగా పని చేయాలంటే కాళేశ్వరం ప్రాజెక్టులో ఎవరైతే ఆంధ్ర కాంట్రాక్టర్లు దుర్వినియోగం చేస్తారో, మిషన్ భగీరథలో లక్షలాది కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తారో వాళ్ళ మీద మీరు ఈడీ చేయండి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కోట్లాది రూపాయలు లంచాలు తీసుకొని ఈ ఎలక్ట్రల్ బాండ్స్ లో 450 కోట్ల రూపాయలు టీఆర్ఎస్ నాయకులు మింగినరు. తక్కిన అన్ని కూడా బీజేపీ నాయకులు మింగినరు. ఎందుకు ఇచ్చారు మీకు ఈ లంచాలు? ప్రజలు ప్రశ్నించాలి. మేము ఇదే ప్రశ్నిస్తున్నాము. మీరు ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా ఏదైతే కాళేశ్వరం మిషన్ భగీరథలో సంపాదించినారో ఆ పైసలన్నీ కూడా బీజేపీ నాయకులు తీసుకున్నారు, టీఆర్ఎస్ నాయకులు తీసుకున్నారు. నిజంగా దమ్ముంటే సింగమోలే కదిలే నాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలే నాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు. మన రాహుల్ గాంధీ మిగదీసి అడిగే మునగాడు. వీడు భూమి నవానైతాడు, విదసాదల ధైర్యం వీడు, దోపిడి దొంగల భరతం పడతాడు. మన రాహుల్ గాంధీ దేశం బంగారు పడితే అవుతాడు. ఇందిరమ్మ సంక్షేమాలు సోనియమ్మ చేసిన మేలు, స్వాతంత్రం తెచ్చిన పార్టీ తెలంగాణ
మేలే చేసిన ఇందిరమ్మ వారసుడై అందరు దయచేసి కూర్చోవాలి. అడుగులు వేశాడు. అందరు దయచేసి కూర్చోవాలి. 5 నిమిషాల్లో రాహుల్ గాంధీ గారు, మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వేదిక మీదకి వస్తా ఉన్నారు. దయచేసి అందరు కూర్చో.